ప్రవీణయ్య గారు ఒకసారి హైదరాబాద్లో ఉన్నప్పుడంట ఆయన అనుకోకుండా అక్కడున్న చర్చిలకు వెళ్ళాలని తాపత్రయంతో వెళ్ళిపోయి ఒక బస్సు ఎక్కబోతుంటే స్కిడ్ అయి పడిపోయాడంట. పడిపోతే ఒక వ్యక్తి బస్సులోకి లాగి చెంప మీద గట్టి కొట్టాడట. కొట్టి ఆయన అన్నాడట, ఎందుకురా, ఎందుకు ఇట్లా చేసావు? బస్సులోంచి కింద పడి ఆ ప్యాంటు షర్ట్ అంతా చినిగిపోయినట్లుగా అయిపోయింది, అవసరమా నీకు ఇంత పరిగెత్తెక్కడం అంటే ఆయన అన్నాడంట, అయ్యా దేనికోసమో నేను పరిగెత్తడానికి, దేనికోసమో ఒక బీచ్లో ఉన్న లవర్ని కలవడానికో లేకుంటే వేరే వ్యక్తులను కలవడానికో దేనికో నా సమయాన్ని ఇవ్వడానికి కాదయ్యా, నేను వెళ్ళే మందిరంలో నా సమయాన్ని నేను ఇవ్వాలని వెళుతున్నాను. అనుకోని సమయంలో ఇట్లా స్కిడ్ అయిపోయింది. నా దేవుడంటే నాకు చాలా ఇష్టమయ్యా అన్నాడట. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుని పట్టుకున్న వ్యక్తిని దేవుడు యావత్ ప్రపంచానికి ఏం చేశాడు? పరిచయం చేసేసాడు. ఇప్పుడు ముంబైలో ఒక పెద్ద మీటింగ్ హాల్లో దేవుడు ఇంకా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. నేను ఎందుకు అంటున్నానంటే, మీరు దేవునితో జీవిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నతమైనవి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతారా? హల్లెలూయా. మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, మీ ఉద్దేశాలు నా ఉద్దేశాల వంటివి కాదు, మీకన్నా అత్యధికమైన తలాంతులతో ఉద్దేశాలతో మిమ్మల్ని ఎదుర్కొంటున్నాను అన్నాడు. ఇంకా ఎన్ని రోజులు సీమోను అనుభవంలో మనం ఉందాం? సీమోను అనుభవంలో ఉంటే మనం ఎప్పుడు ఆశీర్వదించబడం, ఎప్పుడు దేవుని దృష్టికి మనం దీవించబడం. కానీ ఫిలిప్పు లాంటి యథార్థత మనలో ఉంటే ఆ యథార్థత ఒకరోజు మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది.